బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 7 కేసులు సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బాలయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్కు సంబంధించి ఒక మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. బాలయ్య తరపున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ సిద్దమవగా ఇలాంటి పిటిషన్లు కూడా మీరు వాదిస్తారా అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సీఎం చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు తెలుస్తోంది. ఇక ధర్మాసనం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా సమాచారం అయితే లభిస్తోంది. దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు మీద సిబిఐ కేసులు నమోదు చేయడం సంబంధించి ప్రధానంగా 7 కేసులకు సంబంధించి సిబిఐకి ఆ కేసులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లకు సంబంధించి దాఖలు చేయడం జరిగింది. అయితే ఇవాళ దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పిటిషన్ ను వేసినటువంటి బాలయ్య తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనం ఆయన మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇది పనికి మాలినటువంటి పిటిషన్ అంటూ కూడా న్యాయస్థానం ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఒక్క మాట మాట్లాడినా కూడా భారీగా జరిమానా కూడా విధిస్తామని సుప్రీం ధర్మాసనం ఒక రకంగా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసిందనే చెప్పాలి. ఈ పిటిషన్ ను వాదించడానికి అసలు ఏ విధంగా మీరు కోర్టుకు వచ్చారని కూడా పిటిషన్ సంబంధించినటువంటి న్యాయవాదిగా ఉన్నటువంటి మహేందర్ సింగ్ ను జస్టిస్ త్రివేది ప్రశ్నించడం కూడా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఆ కేసులను సంబంధించి సిబిఐకి బదిలీ చేయాలని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక్క మాట కూడా దీనికి సంబంధించి ఏదైతే ఈ పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట కూడా వినకుండానే ధర్మాసనం ఈ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఒక పనికి మాలిన పిటిషన్ అంటూ కూడా జస్టిస్ బేలాయం త్రివేది నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం వ్యాఖ్యానించింది. సిఐడి నమోదు చేసిన 7 కేసులు సిబిఐకి బదిలీ చేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి బాలయ్య ఈ పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది. బాలయ్య తరపున సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి మహేందర్ సింగ్ వాదనలు వినిపించేందుకు ముందుకు వచ్చారు. ఆయన ముందుకు వచ్చిన క్రమంలోనే ఆయన మీద కూడా జస్టిస్ త్రివేది తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పిటిషన్ కు సంబంధించి మరొక్క మాట మాట్లాడినా కూడా భారీగా జరిమానా విధిస్తామని కూడా మహేందర్ సింగ్ మీద జస్టిస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ వాదించేందుకు మీలాంటి సీనియర్ న్యాయవాది ఏ విధంగా కోర్టుకు వచ్చారని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేయడం జరిగింది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.